ఏంటి సార్ తీరికి కూర్చొని లెక్కలేస్తున్నట్టున్నారు? చాలా క్యాష్ రావాలి భయ్యా. క్యాష్ అడుగుతుంటే రాంగ్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. కోపం కోపం వచ్చేస్తుంది. మరి వేసేపోయారా? క్యాష్ రావాలి కదా. క్యాష్ చేతిలో పడిందా? ఓహో, అంతెందుకు, 1,00,000 కొడితే అంబానీ కొడుక్కి ఒబామా కూతురికి పెళ్లి చేసేవాడిని. ఈ పడికి ఫస్ట్ ఎయిడ్ కూడా అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. ముందు మీరు కలిసి గుత్తగా ఒక అమౌంట్ మాట్లాడి ఉంటే బామర్దికి చెల్లికి పెళ్లి చేసేవాడిని. ఆ కుఫ్లీ రాజా గారికి అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా? ఏ కుఫ్లీ? వెనకాల వస్తున్నాడు చూడు రాడు. ఆడు బాబుకి క్లారిటీ ఎక్కువ, ఇటు క్యాటర్ తక్కువ. వాట్ జేమ్స్ డిస్కషన్ లో ఉన్నారు? మీ గురించి చెప్తున్నా, లండన్ లో బాగా మీరు. ఐమ్ రవి. హాయ్. హాయ్. హలో. సెకండ్ హాయ్. గౌతమ్. యా. వైషుని కలిశాను. తను తప్పక నన్ను పెళ్లి చేసుకుంటుంది, కానీ మనసంతా నీ దగ్గర ఉంది బాస్. చచ్చా, అలాంటిదేం లేదండి. అసలు నువ్వు గ్రేట్ బాస్. అంతందాన్ని ఎలా వదిలేసుకున్నావు? నాకైతే ఎంత తొందరగా వైషుని పెళ్లి చేసుకుందామా, ఎంత తొందరగా తనతో లైఫ్ స్టార్ట్ చేద్దామా అన్నట్టుంది. ఈ హ్యాపీ మూమెంట్స్ని ఎలా ఎంజాయ్ చేయాలో అర్థం అవట్లేదు. ఇండియా అయిపోయింది, అదే లండన్ అయితేనా హ్యాడ్ కిక్ యాస్ బ్యాచెస్ పార్టీ ఎరగదీసి ఉండేవాడు. ఏంటి లండన్ ఇండియా అంటున్నావు? నీకు ఓపిక ఉండాలి కానీ అక్కడికంటే గొప్పగా ఉంటది ఇక్కడ. నువ్వు భోగాపురం గురించి విన్నావా? లేదు. లేదా? ఏ? నేను తీసుకెళ్తాను, సాయంత్రం 2 పెగ్గులేసి ఉండు, చిత్తకర్త కుక్కలా రెచ్చిపోవచ్చు. జీవితాంతం భర్తతో పిల్లలతో హ్యాపీగా ఉన్నామా లేదా అంతే. ఎవరి కోసం ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకుని చస్తూ బతకలేను. మీరైనా చెప్పండి వీడికి. వీడేం మిస్ అవుతున్నాడో వీడికే అర్థం కావట్లేదు.